హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చేసేది బఠానీ చాట్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బయట చాట్ తిన్నప్పుడల్లా దీంట్లో ఏవేవో రకాలు వేస్తారనుకుంటాం కదండి. అవేమీ లేవు. మన ఇంట్లో దొరికే వాటితోనే వీటిని చేసుకోవచ్చు ఈజీగాని. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీ కూడా కదండి. చాలా నీట్గా చేసుకోవచ్చు. టేస్టీగా హాయిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది దీని ప్రాసెస్ కూడా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తొందరగా కూడా చేసుకోవచ్చండి. దీనికి పెద్దగా వేరే ఏమీ అవసరం లేదు. బఠానీ ఉంటే చాలండి, మిగిలినవన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి. ముందుగా మనం ఒక పెద్ద ఆలుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కుక్కర్లో వేసుకుని నానబెట్టుకున్న బఠానీలను కూడా వేసుకుని ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. మెత్తగా ఉడకాలి. అవి ఉడికేలోగా ఒక ఉల్లిపాయని, టమాటా, క్యారెట్, కొత్తిమీరని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ రెడీగా అయ్యేప్పటికీ మనకి కుక్కర్ విజిల్స్ వచ్చేస్తాయి. కుక్కర్ మూత తీసి వాటిని కొంచెం మెత్తగా చేసుకొని వాటిలోనే ఉప్పు, కారం, పసుపు, కొంచెం చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు. అది లేకపోతే కొంచెం గరం మసాలా వేసుకున్న మంచి టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ కలుపుకొని కొద్దిసేపు పొయ్యి మీద ఉంచి దించాలండి. ఇలా అయితే మనకి చాట్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.